సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2014 వరకు దీన్ని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఆరోపించేవారు బీజేపీ నేతలు. మరి ఇప్పుడు కమలం బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మారిందా అని కొంతమందికి అనుమానం వస్తుంది. కొందరు సీఎంలపై మరికొందరు ప్రతిపక్ష నేతలపై వరుసగా సిబిఐ ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ దాడులు కూడా అదే పనిగా కొంతమంది మీద టార్గెటెడ్గా జరుగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్గా చేసుకుని బీజేపీనే ఈ దాడులను చేయిస్తుందని ఆరోపణలు కొంతమంది బలంగా చేస్తున్నారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, వీరభద్ర సింగ్, సిద్ధరామయ్య, రాబర్ట్ వాద్రా, చిదంబరం, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, శశికళ వర్గం, ఇలా ఒకరా ఇద్దరా సిబిఐ ఈడీ టార్గెట్ చేసిన బీజేపీని వ్యతిరేకించే వీవీఐపీలు చాలా మంది ఉన్నారు. అందరికన్నా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడులో శశికళ వర్గం టార్గెట్ గా ఈ మధ్యకాలంలో సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు వరుసగా జరుగుతున్నాయి. దేశ రాజధానిలో తమకు షాక్ ఇచ్చి సీఎం పీఠంపై కూర్చున్న కేజ్రీవాల్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలన్న కసిలో ఉంది బీజేపీ. ట్యాంకర్ల స్కామ్, ఆప్కు నిధులు రావడంపై నిఘా పెట్టి మరీ టార్గెట్ చేసింది. అవినీతి ఆరోపణలతో ప్రధాన కార్యదర్శినే అరెస్ట్ చేయించింది. తాజాగా ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే కపిల్ మిశ్రా ఏకంగా కేజ్రీవాల్ ని టార్గెట్ చేసి సిబిఐ తలుపు తట్టారు. ఇక తమిళనాడులో జయలలిత మృతి తర్వాత శశికళ జైలుకు వెళ్లడం, ఆ తర్వాత వరుసగా ఆమె వర్గాన్ని బీజేపీ టార్గెట్ చేసిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్ట్, మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఐటీ సోదాలు, సిఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో సోదాలు అన్నీ వరుసగానే జరిగాయి. తాజాగా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఆయన కొడుకు కార్తి చిదంబరం టార్గెట్ గా ఈడీ దాడులు జరిగాయి. బీహార్లో లాలూ కుటుంబం టార్గెట్ గా ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ పరిణామాల తర్వాత తన ప్రత్యర్థులను కేసుల ద్వారా బీజేపీ భయపెడుతోందన్న ఆరోపణలు పెరిగాయి. పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ సీఎం మమతా బెనర్జీ మినహా తృణమూల్ కాంగ్రెస్ లోని కీలక నేతలందరినీ అరెస్ట్ చేయించింది. శారదా చిట్ ఫండ్ స్కామ్, నారదా స్టింగ్ ఆపరేషన్ పేరుతో తృణమూల్ టార్గెట్ గా పశ్చిమ బెంగాల్లో రాజకీయం నడుస్తుందనే విమర్శలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ పై మనీ లాండరింగ్ కేసు నడుస్తోంది. సోనియా కుటుంబాన్ని కేసులు వెంటాడుతున్నాయి. హర్యానా, రాజస్థాన్లో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా ల్యాండ్ డీలింగ్ కేసులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యూపీలో మాయావతి, కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య పైన అవినీతి కేసులు నడుస్తున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షమే లక్ష్యంగా బీజేపీ, సిబిఐ, ఈడీ, ఐటీ శాఖలను ప్రయోగిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. వి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీవీ9 స్టూడియోలో ఉన్నారు. కొద్దిసేపట్లో పెంటపాటి పుల్లారావు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, ఢిల్లీ నుంచి కేంద్ర రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించే పుల్లారావు మనతో కొద్దిసేపట్లో అందుబాటులో ఉంటారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఒకప్పుడు మీరు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఒక కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు, కాంప్లిమెంటో విమర్శ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కమలం బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయిపోలేదా? మీరు దాడులు కానీ వరుసగా జరుగుతున్న పరిణామాలు కానీ చూస్తూ ఉంటే మీకు నచ్చని వాళ్ళు, మీ ప్రత్యర్థులు, మీరు వ్యతిరేకించేవాళ్ళు, మీరు కంట్రోల్లో తీసుకుందాం అనుకునేవాళ్ళు, వాళ్ళని ఐటీ ద్వారా, ఈడీ ద్వారా, సిబిఐ ద్వారా అన్ని రకాల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏమన్నాయో వాటన్నిటిని ఉపయోగించి మీ కంట్రోల్లోకి తీసుకోవటం లేదా? తీసుకున్న మాట వాస్తవం కాదా? రజనీ గారు నమస్కారం. అక్కడ పెద్దల హనుమంతరావు గారికి నమస్కారం. చిదంబరం గారు, కార్తీక్ చిదంబరం గారికి సంబంధించినటువంటి సిబిఐ కేసు ఎప్పుడు నమోదైంది, ఎవరు నమోదు చేశారు? మరి ఆ రకంగా అయితే కనుక చిదంబరం గారి మీద కోపంతో 2009లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన మీద కేసు నమోదు చేసింది. ఈ రోజు విచారణ సంస్థలు 2009 నుంచి 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అనేక రకాలుగా విచారణ సంస్థలు తప్పుదో పట్టించారు. ఈరోజు విచారణ సంస్థలు స్వేచ్ఛగా, రెడ్ హ్యాండెడ్గా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఆ కార్తీక్ చిదంబరం గారు తన తండ్రిని అడ్డపెట్టుకొని
ఎఫ్ఐపిబి ద్వారా 4.62 కోట్లకు మాత్రం అనుమతి తీసుకొని 305 కోట్ల రూపాయలు రికార్డెడ్గా డబ్బులు తీసుకున్నాడు అనేటువంటిది మేము చెప్పింది కాదు. యూపీఏ ప్రభుత్వం 2 అధికారంలో ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాన్ని మీ టాలెంట్ అదే కదా. మీరు ఏవైతే సిస్టమ్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్ ని కంప్లీట్ గా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కావాల్సిన యంత్రాంగం మంత్రాంగం చేయగలిగిన కెపాసిటీ ఉంది. అది ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్ అయినా, అది ఆధార్ స్కీమ్ అయినా, లేకపోతే స్వచ్ఛ భారత్ అంటే మీరు తీసుకొచ్చారనుకోండి వేరే విషయం. ఏవైతే జిఎస్టీ బిల్లు వీటితో ఏదైనా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలానే పాత కేసులు ఎవరెవరి మీద ఉన్నాయో వాళ్ళందరినీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇరికించడానికి పూర్తిగా వాడుకుంటున్నారు. శారదా స్కామ్ కావచ్చు, మీరన్న చిదంబరం మీద కేసు కావచ్చు, లాలు మీద ఉన్న ఆరోపణలు కావచ్చు, వీటన్నింటినీ పకడ్బందీగా మీరు వాడుకొని మీ ప్రత్యర్థుల్ని దెబ్బతీయటానికి సక్సెస్ఫుల్గా ఆ ఏజెన్సీస్ని వాడుకుంటున్నారని. పీటర్ ముఖర్జీ, వీరికి సంబంధించిన భార్య ఇంద్రాణి, వాళ్ళ కూతురు షీరా బోరా హత్య కేసుల ముద్దాయిలు, ఈరోజు ఆ సంస్థలకు సంబంధించిన ఐఎన్ఎక్స్తో డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ మాకు సంబంధం లేదు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారం లేడు, బీజేపీ అధికారం లేడు, మేము గుజరాత్లో ఉన్నాము, యూపీఏ ప్రభుత్వం అధికారం ఉంది. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు ఈరోజు భరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ స్వచ్ఛ భారత్ ప్రారంభం చేసింది. శ్రీమంతుడు సినిమాలో తెలుగు సినిమా ఒక పాపులర్ డైలాగ్ ఉంది, ఇప్పుడే ఇచ్చేయాలి ఎక్కువ తినేశారు లావు ఎక్కువ అయిపోతారని. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ తినేసింది, లావు ఎక్కువ అయిపోయారు. కాబట్టి ఈ దేశానికి తిరిగి ఇచ్చేయాలి. నరేంద్ర మోడీ చేస్తున్నది ఏంది? 3 సంవత్సరాల పాలనలో ఒక్క అవినీతి కూడా లేకోకుండా ఈ దేశంలో ఎవరు తప్పు చేసినా లల్లు ప్రసాద్ యాదవ్ నుంచి ఎవరిని వదలడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మొన్నటిదాకా మీరే చెప్పారు, చిన్న వాళ్ళందరూ పట్టుకుంటున్నారు. చిదంబరం గారు తప్పు చేశారు కదా, లల్లు ప్రసాద్ యాదవ్ తప్పు చేశారు కదా, కర్ణాటకలో సిద్ధరామయ్య గారు తప్పు చేశారు కదా, కుమారస్వామి తప్పు చేశారు కదా అని. ఈ రోజు ప్రారంభమైంది ఈ దేశంలో స్వచ్ఛ భారత్. పెద్దోళ్ళే అవినీతి చేస్తే తప్పించుకోలేరు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చిన్నోళ్ళు తప్పు చేసినా, పెద్దోళ్ళు చేసినా, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని క్షమించే ప్రసక్తి లేదనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. అది మీకు వ్యతిరేకులైతేనే మీరు ఐటీ కేసులు ఎదుర్కోవాలి, మీకు వ్యతిరేకులైతేనే మీరు సిబిఐ కేసులు ఎదుర్కోవాలి, మీకు వ్యతిరేకులైతేనే ఈడీ కేసులు ఎదుర్కోవాలి. మీ కేబినెట్ లో కొంతమంది లోన్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉండొచ్చు, రకరకాల కేసులు సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, మీ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం కుంభకోణం, భూగర్భంలో కుంభకోణం, విమానాల కుంభకోణం, హెలికాప్టర్ల కుంభకోణం, బొగ్గు కుంభకోణం, క్రీడల కుంభకోణం, ఈ దేశంలో మొత్తం ఆకాశం నుంచి భూగోళం వరకు మొత్తం కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు ఈ దేశాన్ని దోచేస్తే ప్రజలు విసిగి వేసారి మాకు అధికారం ఇచ్చారు. మేము 3 సంవత్సరాలు అయింది. మేము ఈ దేశంలో విచారణ సంస్థలను స్వేచ్ఛగా వదిలేశాం. మీ పని మీరు చేయండి. ప్రధానమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఒక అనుమానం మమ్మల్ని చేయమంటారా, ఆపమంటారా? విష్ణు గారు, ఒక అనుమానం నడుస్తుంది. కాంగ్రెస్ నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు, పొద్దున్నే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి ఒక టెలికాన్ఫరెన్స్ నడుస్తుందంట. ఈ రోజు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రైడ్లు చేయాలి, ఎవరి మీద రైడ్లు చేసి ఏం అవుట్కమ్ తీసుకురావాలని ఆల్రెడీ డిక్లేర్ చేసి పంపిస్తారంట. నిజమేనా? కాంగ్రెస్ నాయకుడు, ముఖ్య కాంగ్రెస్ నాయకుడు ఢిల్లీలో ఉన్నాయని చెప్పాడు. హనుమంతరావు గారు కాదు, ఢిల్లీలో ఉన్నాయని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు, 4 దశాబ్దాల గాంధీ కుటుంబానికి ప్రధాన అనుచరుడు పెద్దల వి హనుమంతరావు గారు. ఆయన మీద సిబిఐ రాలేదే, ఆయన మీద ఆయన కుటుంబం మీద సభ్యుల మీద సిబిఐ రాలేదే. అంతా అయితే నిజాయితీగా ఉన్న వి హనుమంతరావు గారు స్వేచ్ఛగా ఉన్నారు. టీవీ9 స్టూడియోలో కూర్చొని ఏసీలో మాట్లాడుతున్నాడు. ఆయన వాదన చెప్పగలుగుతాడు. ఎందుకు? ఈరోజు చిదంబరం గారు లాంటి వ్యక్తులు ఏంటంటే, నేను ఇప్పటిదాకా శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్టు ఇచ్చేయాలి, ఎవరు ఆపేయలేదు. ఈ దేశంలో తిన్నటువంటి డబ్బు పేద ప్రజల సొమ్ము తిన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వదిలేదానికి లేదు. మంచోళ్ళు అయినటువంటి హనుమంతరావు జార్జోలు మీకు నచ్చిన అవినీతి పరులు మాత్రం లావ్ అయిపోవచ్చు, వాళ్ళు మాత్రం వెనక్కి ఇచ్చారు. ప్రజలకు ఇచ్చేయాలి. అవినీతి పరుల డబ్బు ప్రజలకు చేరాలి. చివరి వరకు ఈ దేశాల అవినీతి పరులను నరేంద్ర మోడీ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైట్, మీ వాగ్దాటిని హనుమంతరావు గారు మెచ్చారు. మీ పేరు ఎవరు ఏంటి కనుక్కున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి బీజేఎం లీడరు, అలవగ్గా మాట్లాడగలరు ఏమైనా. విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండ్రు. ఈ 3 సంవత్సరాల లోపల, గతంలో 10 ఏళ్ల లోపల చేసినట్టు అవినీతిని అంతా మేము బయట పెడుతున్నాం, ఎవరిని వదలమని. ఏ రాష్ట్రంలో ఏ అపోజిషన్ పార్టీ ఉన్నా, అటు మమత కావచ్చు, మాయావతి కావచ్చు, లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు, ఎవరిని కూడా వదలకుండా ఆఖరుకు మా ఢిల్లీలో ఉన్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని కూడా ఇడుస్తలేరంటే. మీకోసం ఒక లిస్ట్ చదువుతాను. మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ చేసిన, లేకపోతే సిబిఐ, ఐటీ అనేక రకాల ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా
వాళ్ళు తప్పు చేశారో లేదో పక్కన పెడితే మొత్తం లిస్ట్ అవుట్ చేస్తే కేజ్రీవాల్, మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వీరభద్ర సింగ్, సిద్ధరామయ్య, రాబర్ట్ వాద్రా, చిదంబరం, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, శశికళ, తమిళనాడుకు సంబంధించిన శశికళ వర్గానికి సంబంధించిన ఒక 2 మినిస్టర్లు, శశికళ వర్గానికి సంబంధించిన వాళ్ళ మేనల్లుడు, ఇంకా చాలా పెద్ద లిస్టు కనిపిస్తూ ఉంది. చాలా పెద్ద లిస్టు కనిపిస్తుంది మీకు. చూడండి, ఈ లిస్టు వాళ్ళు కేవలం ప్రతిపక్షాన్ని ఈ దేశంలో ఉండకుండా చెయ్యాలనేది ఒక పట్టుదల. సరే, వాళ్ళు అన్నారు ఎవరు తప్పు చేసినా. ఒక చిన్న మాట చెప్తా, ఇవాళ మీతో అసోసియేట్ అవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సుజనా చౌదరి గారి మీద క్లియర్గా బ్యాంకును దోపిడీ చేశారు. ఆయన మంత్రి ఎట్లా కొనసాగుతాడండి? ఇంకోటి, మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్, మరి ఇప్పటి వరకు ఆ ముఖ్యమంత్రి మీద ఈడీ పోదు, సిబిఐ పోదు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నది, కానీ ముఖ్యమంత్రి మీద ఆయన ఆయంలో జరిగినటువంటి అవినీతి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నది, కానీ ఎక్కడ శిక్ష లేదు. అంటే మీ పార్టీలో ఎవరున్నా, ఇవాళ యడియూరప్ప, కర్ణాటక సిద్ధరామయ్య పేరు చెప్పారు మీరు. యడియూరప్ప ఎంత దోచుకున్నాడండి? ఆయన మీద ఓన్లీ మీరు పక్కకు తప్పిండ్రు, ఏది ముఖ్యమంత్రి నుంచి పక్కకు తప్పించారు కాబట్టి కేసు లేదు. అంటే నేను అనేది ఏమిటంటే, మీ పార్టీలో కూడా ఎవరు తప్పు చేసిండో మీరు నిజంగా ఒకళ్ళిద్దరి మీదకి పంపిస్తే ఇవాళ రజనీకాంత్ గారు ఈ చర్చ జరగకపోతుండే. పంపిస్తారు. వాళ్ళ పార్టీలో కూడా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పంపించే అవకాశం ఉంది. చూస్తున్నాం. వి హనుమంతరావు గారు, మీరు చేసింది, ఇప్పుడు బీజేపీ చేసింది తప్పు అయితే కాంగ్రెస్ 10 సంవత్సరాలు చేసింది కూడా అదే కదా. కాంగ్రెస్ చేసిన దాన్నే వాళ్ళు ఇంకొంచెం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఒక పాయింట్ వస్తూ ఉంది. మీరు ఈ తప్పు చేయకపోతే ఈరోజు మీరు డైరెక్ట్గా గట్టిగా అడిగే రైట్ ఉండేది కదా. రజనీకాంత్ గారు ఎప్పుడు మేము రైట్ అందుమంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రులు పేరుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడు. వ్యాపంలో కొన్ని లేదంటే ఇప్పటి వరకు ఒక 40 నుంచి 50 మంది చనిపోవడం కూడా జరిగింది కేసు నడుస్తుంటే. అతిపెద్ద స్కామ్. మరి దాని మీద ఇప్పటి వరకు ఎంక్వైరీ జరుగుతున్నది తప్పితే ఈడీ దాడులు లేదు, ఆ ముఖ్యమంత్రిని పక్కకు తప్పేదే. యడియూరప్ప దగ్గర తీర్చేట్టు. ఇంకోటి, మరి అన్నిటికంటే అరుణ్ జైట్లీ గారు ఏది క్రికెట్, ఢిల్లీ క్రికెట్లో అవినీతి జరిగిందనేది ఓపెన్ ఆరోపణలు ఉన్నాయి. మరి అరుణ్ జైట్లీ మీద కూడా మీరు ఎంక్వైరీ చేయించాలి కదండి. ఇవాళ మాజీ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం కొడుకు ఓడేరా అంటే ఏమిటి అంటే ప్రత్యర్థులు, ఆఖరికి మమతను కూడా శారదా స్కామ్లో వాళ్ళ ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి, వాళ్ళ క్లోజ్ అసోసియేట్ను దెబ్బకొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు స్వచ్ఛ భారత్ అన్నప్పుడు అది కూడా స్వచ్ఛ భారత్ ఉండాలి. అక్కడ మాత్రం స్వచ్ఛ భారత్ ఉండదండి. అపోజిషన్ దగ్గరనే స్వచ్ఛ భారత్. ఏదో మేము ఒక్కలమే నీతి పరులం, నిజాయితీ పరులం, అవతల వాళ్ళంతా దొంగలు. విష్ణు గారు చెప్పండి, ఇప్పుడు స్ట్రైట్ అవే మీ మీద ఒక మేజర్ కామెంట్ వస్తుంది. బీజేపీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఇన్ని ఆరోపణలు వస్తూ ఉంటే, ఒక కుంభకోణాలకు సంబంధించి వరుసగా మర్డర్ మిస్టరీలు జరుగుతూ ఉంటే, అక్కడ మర్డర్స్ జరుగుతూ ఉంటే దాని మీద ఇప్పటి వరకు ఏం ఎంక్వైరీ ఉండదు. మీ పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా నెంబర్ 2నో నెంబర్ 3 అయిన అరుణ్ జైట్లీ మీద తీవ్రమైన ఆరోపణలు ఉంటే, ఆరోపణలు చేసిన వాళ్ళ మీద ఏమో కేసులు ఉంటాయి, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఆరోపణలు ఎవరి మీద అయితే వచ్చినా వాళ్ళ మీద మాత్రం ఏముండదు. ఏంటిది? వి హనుమంతరావు గారు మా తండ్రి వయసు, ఆయన నాకు రాజకీయ గురుతల్లుడు, ఆయన నిజాలు మాట్లాడతాడు అనుకుంటాను. ఎందుకంటే 20 సంవత్సరాలు చట్టసభలకు ఎన్నికైనటువంటి ఒక ప్రముఖ నాయకుడు. వ్యాపం కుంభకోణం దిగ్విజయ్ సింగ్ అని లోపల ఏమంటారా? దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం. వ్యాపం కుంభకోణానికి సూత్రధారులు ఎవరు, పత్రధారులు ఎవరు? దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యాపం కుంభకోణం జరిగింది. పశ్చిమ బెంగాల్ శారదా కుంభకోణం, శారదా చిట్స్ కుంభకోణంలో ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు? సిపిఐ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య,
సిపిఎం పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెంగాల్లో ఎవరు వచ్చారు? మమతా బెనర్జీ వచ్చింది. మమతా బెనర్జీ శారదా కుంభకోణంలో ఈరోజు ప్రధానమైనటువంటి ఎంపీలు పూత్రదారులు పాత్రదారులు వాళ్ళందరూ జైలుకు పోయి వచ్చారు. నేను అడుగుతున్నా, వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదా? మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు నీతివంతమైనటువంటి అవినీతి పరులైనటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఇప్పుడు 3 ప్రశ్నలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో వచ్చినటువంటి ఆరోపణలు లేవు. 4 రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక్కరి మీద ఆరోపణలు లేవు. బీజేపీ పాలిత రాష్ట్రాలు 13 రాష్ట్రాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉంది. మీరు ఎందుకు కేసులు నమోదు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉంది. మా ప్రభుత్వం 9 అధికారంలో ఉన్నారు 9 రాష్ట్రాల్లో. అంటే మేము సుజనా చౌదరి మీద ఆరోపణలు వచ్చినాయి, బ్యాంకును ముంచిండని వచ్చింది, ఆయన మీద కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ వచ్చినా మీరు ఇంతవరకు సుజనా చౌదరి మంత్రి పదవి నుంచి పక్కకు తప్పారు. అదేవిధంగా అరుణ్ జైట్లీ మీద క్రికెట్లో కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తే లలిత్ మోడీని ఎవరు పంపించిండండి? సుష్మా స్వరాజ్ భర్త లాయర్, ఆయన ఏది రికమెండ్ చేస్తే ఆయన పక్కకు తప్పిస్తారు. అంటే ఏమిటి? లలిత్ మోడీకి సుష్మా స్వరాజ్కు ఉంటే సుష్మా స్వరాజ్ మినిస్టర్ ఎట్లా ఏ విధంగా సపోర్ట్ చేసిందని అడిగినరా ఎప్పుడన్నా? నేను అనేది ఏంది, మీరు న్యాయం చేస్తుంటే అన్ని పక్కన ఇన్ని రోజులు కొమ్ము కాయటం వల్ల వాళ్ళు వచ్చి ఇప్పుడు యాక్షన్లో దిగామనే పాయింట్ తీసుకొస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని రోజులు వీళ్ళందరినీ కొమ్ము కాసి వీళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్ జరగకుండా దాచిపెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి యాక్షన్లో దిగామని వాళ్ళ సమాధానం, వాళ్ళ ఆన్సర్ చెప్తే అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పటిదానికి ఆరోపణలు వచ్చినాయి, మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. దొంగలు పడ్డం 6 నెలలు కుక్కకు మరిగినట్టు తెలంగాణలో సామెత. మీ వాళ్ళను కూడా అదేవిధంగా ఈడీ, అదేవిధంగా సిబిఐ అన్ని విధాల ఐటీ రేట్లు జరిగితే మేము కూడా నిజమే ఒక పాలసీ తీసుకున్నారు, స్వచ్ఛ భారత్ క్లీన్ భారత్ అనేందుకు ఒక అవకాశం ఉండే. ఇప్పటిదాకా ప్రత్యర్థుల మీద మాత్రం క్లీన్స్ వచ్చాయి. పుల్లారావు గారు జాయిన్ అయ్యారు మనతో, పెంటపాటి పుల్లారావు. ఈయన సామాజిక ఆర్థిక విశ్లేషకులు, ఢిల్లీ నుంచి కేంద్ర రాజకీయాలను పరిశీలిస్తుంటారు. పుల్లారావు గారు, మీకు ఏమనిపిస్తుంది? ఢిల్లీలో ప్రజెంట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ చూస్తే సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, వీళ్ళ యాక్షన్, రోజువారీ యాక్టివిటీ, ఏవైతే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి లల్లు ప్రసాద్ కానీ, చిదంబరం కానీ, వీరభద్ర సింగ్ గతంలో కానీ, ఆ తర్వాత తమిళనాడులో జరిగిన పరిణామాలు కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పరిణామాలని గతంలో కేజ్రీవాల్ మీద డైరెక్ట్గా ఆయన సీఎం ఆఫీసులో రైడ్స్ జరగటం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ వాడుకుంది, ఇప్పుడు బీజేపీ ఇంకా అంతకంటే ఎక్కువ వాడుకునే పరిస్థితికి వెళ్ళిపోయిందని అనిపిస్తుందా, లేదంటే జెన్యూన్గా జరిగినట్టు అనిపిస్తుందా? అయితే ఈ సమయంలో న్యాచురల్గా బీజేపీ కాన్ రాజకీయాల మీద ఆరోపణలు వస్తే యాక్టివిటీ వెంటనే చేస్తున్నారు. ఇప్పుడు ఏ కేసు తీసుకున్నా చిదంబరం కొడుకు ఎలా దొరికాడు? బీజేపీ కంప్లైంట్ కాదు, ఆ షీనా బోరా మర్డర్ కేసులో దొరికాడు. అక్కడ వాళ్ళ నుంచి లంచం తీసుకుని ఆ కంపెనీకి ఇచ్చేదని వాళ్ళు చెప్పారు. అలాగే వీరభద్ర సింగ్ కూడా ఆయన కరప్షన్, మనం ప్రతి కరప్షన్ విషయం రాజకీయంగా కలర్ ఇస్తే ఈ దేశం ముందరికి వెళ్ళలేం. కరెక్ట్, రాజా టెలికాం రాజా తినేశారు, వాడిని యాక్సిడెంట్గా పట్టుకున్నారు, సుబ్రహ్మణ్యం స్వామి వాళ్ళు పట్టుకున్నారు, సిబిఐ పట్టుకోలేదు. అలాగే ఈవేళ కూడా దేశవ్యాప్తంగా మనం రాజకీయ కలర్ ఇవ్వకుండా, ఇప్పుడు ఇందాక హనుమంతరావు గారు రాజకీయ కలర్ ఇస్తున్నారా అంటే మనం లిస్ట్ గానే చదివితే కేజ్రీవాల్, మమతా బెనర్జీ, వీరభద్ర సింగ్, సిద్ధరామయ్య, రాబర్ట్ వాద్రా, చిదంబరం, లాలూ ప్రసాద్, మాయావతి, శశికళ, తమిళనాడులో శశికళ వర్గానికి సంబంధించిన ఇవన్నీ చూస్తుంటే ప్రత్యర్థుల్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి, కంట్రోల్ చేయడానికి, ఆ పాలిటిక్స్ని మెయింటైన్ చేయడానికి, తన వైపు తిప్పుకోవడానికి ఈ తతంగం అంతా జరుగుతుందేమోనని ఒక అనుమానం వస్తుంది. ఇందాక నుంచి వి హనుమంతరావు గారు చెప్తున్నారు, లలిత్ మోడీ పక్క దేశానికి పారిపోవడంలో కావచ్చు, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు, సుజనా చౌదరి మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు, అరుణ్ జైట్లీ మీద వస్తున్న ఆరోపణలు, వీటి మీద తన వర్గం, తన పార్టీ, తనకు మద్దతు ఇచ్చే పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మీద ఎక్కడ రైడ్లు జరగకుండా ప్రత్యర్థుల మీద రైడ్లు జరుగుతున్నాయని అంటే కొంతమందికి అనుమానం వస్తుంది. పార్షియల్గా జరుగుతుందా, అనుకూలంగా తనకు అనుకూలమైన వ్యక్తుల మీద ఒక రకంగా, వ్యతిరేకుల మీద ఇంకో రకంగా జరుగుతుందని ఒక అనుమానం వ్యక్తమవుతుంది. దీన్ని చూసి కొంతమంది రాజకీయంగా మోడీని బీజేపీని ప్రసన్నం చేసుకోకపోతే నష్టపోతామని బీజేపీని ప్రసన్నం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఒక స్మాల్ స్టేట్మెంట్ ఇష్యూ చేయడానికి భయపడి వణికిపోతున్న పరిస్థితి ప్రాంతీయ పార్టీలు మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా.
ప్రజల దృష్టిలో ఎలా ఉన్నదంటే అంతవరకు వెళ్తలేదు. పట్టుకున్నారు చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్, బీజేపీ పట్టుకున్నదా నేను పట్టుకున్నానా ఆలోచించట్లేదు. ఏంటి ఆయన 1000 కోట్లు సంపాదించాడా, లాలూ ప్రసాద్ 1000 కోట్లు సంపాదించాడు, అది ఆలోచన వచ్చింది. ఇప్పుడు పాయింట్ నోటెడ్. లాలూ ప్రసాద్ సంపాదించాడు, ఆయన పొలిటికల్ కరప్షన్ చేస్తే పట్టుకోవాలి. చిదంబరం 2007లో షీలా బోరాకు సంబంధించిన కేసులో ఆయన తప్పు చేసి ఉంటే ఆయన దొరకాలి, పట్టుకోవాలి, జైల్లో పెట్టాలి, అవసరమైతే శిక్ష చేసేయాలి, యాక్సెప్టెడ్. కానీ మీకు వ్యాపం కానీ లేకపోతే అరుణ్ జైట్లీ మీద తీవ్ర ఆరోపణలు వచ్చినాయి. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్టే కాలే. విష్ణు గారు మీరే సమాధానం చెప్తారు? తీవ్రమైన ఆరోపణలు నడుస్తూ ఉన్నాయి, దాని మీద పరువు నష్టం దావాలు వేస్తున్నారు, పరస్పరం కోర్టులకు వెళ్తున్నారు. కానీ ఆ ఆరోపణల మీద ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఓకే చేయట్లేదు? రజనీ గారు అరుణ్ జైట్లీ గారి మీద వచ్చినటువంటి ఆరోపణ ఢిల్లీ క్రికెట్ సంఘానికి సంబంధించింది. ఆ క్రికెట్ సంఘానికి సంబంధించిన ఆయన అధ్యక్షుడిగా లేని సమయంలో ఆరోపణ. మీరు ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నారు రజనీ గారు, కేజ్రీవాల్ గారి మీద మేము ఆరోపణలు చేయలేదు. రజనీ గారు కేజ్రీవాల్ మీద మేము ఆరోపణలు చేయలేదు. కేజ్రీవాల్ సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చాడు, బామర్తిని పెట్టి 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకున్నాడు, అక్రమంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు, నిధులు దుర్వినియోగం చేశాడని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. నితీష్ కుమార్ ను మేమేం మాట్లాడలేదు. బీహార్ లో లల్లూ ప్రసాద్ యాదవ్ తప్పు చేశాడు కాబట్టి దొరికాడు, ఆయన మీద కేసు నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ 2006లో. పాండిచ్చేరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎందుకు పోలేదు? పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు? అయితే డిఎల్ఎఫ్ కుంభకోణంలో రాబర్ట్ వద్రా ఉన్నాడు, త్వరలో జైలుకు పోయే అవకాశం ఉంది. సోనియా గాంధీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఆయన జైలుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఎవరున్నారో కాబట్టి ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎవరిని ఇచ్చిపెట్టదు. ప్రారంభం మాత్రమే, ఇంకా 24 నెలలు ఉంది మాకు ఈ దేశంలో. కాబట్టి డిఎల్ఎఫ్ బయటకు వస్తుంది. అనేక మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కేంద్ర మంత్రులు అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసులు బయటకు వస్తాయి. ఎవరిని బీజేపీ బయటకు వస్తాయి. విష్ణువర్ధన్ రెడ్డి గారు మాది బయటకు వచ్చింది, మీరు బయట పెడుతున్నారు, మీది ఎప్పుడు బయట పెడతారు అనేది మా ఆలోచన. ఇది కక్ష సాధింపు, లేకుంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వచ్చే వరకు అందరినీ లొంగ తీసుకొని మేము పెట్టిన క్యాండిడేట్ మద్దతు ఇవ్వమంటారా? ఏదో ఉన్నది. మన నరేంద్ర మోడీ గారు అంటే వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చెబుతారు. ఒక నిమిషం విష్ణు గారు, ఒక నిమిషం. వాళ్ళు ఏజెన్సీలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాం, ఇమీడియట్ గా ఆరోపణ వస్తే ఇన్వెస్టిగేట్ చేయండి, ఇమీడియట్ గా క్లియర్ చేయండి. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు కాబట్టి ఇది బీజేపీ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ గా తయారైంది. రోజు ప్లాన్ తయారైతుంది ఏది నరేంద్ర మోడీ ఆఫీసులో. ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్ పోతున్నది, ఇవాళ ఎవరిని పట్టుకురావాలి, ఎవరి మీద ఐటీ రేడ్ చేయాలి, ఎవరి మీద ఈడీ పంపాలి అనేది ఇట్ ఈస్ ద ప్రీ ప్లాన్. అపోజిషన్ ఈ దేశంలో లేకుండా చేసి ఛత్రపతిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలని ఆలోచన తప్పితే బీజేపీ 282 మంది ప్రజలతో మేము 13 మంది ముఖ్యమంత్రులు, 4 ఉప ముఖ్యమంత్రులు ఈ దేశంలో 29లో రజనీ గారు 13-4 మాకు 17 మంది ప్రభుత్వాలు పోతే మిగతా అంతా కూడా కాంగ్రెస్ ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ దేశంలో వాళ్ళ జోలికి ఎందుకు పోవడం లేదు? మేము ఈ దేశంలో 13+1 4 మా ముఖ్యమంత్రులు 13 మంది ఉండేది, 4 ఉప ముఖ్యమంత్రులు, 17 తీసేస్తే 29లో మిగతా 13 ఉన్నాయి. మేము ఎవరిని మాట్లాడలేదు. అవినీతి పరులు మాత్రమే భయపడుతున్నారు, అక్రమంగా సంపాదించిన వాళ్ళు మాత్రమే భయపడుతున్నారు, వాళ్ళు మాత్రమే జైలుకు పోతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులను నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా చిదంబరం గారిని సస్పెండ్ చేయండి, చిదంబరం గారిని సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి, వీరభద్ర సింగ్ ను సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీకి అంతా ఇంత కొంచెం ప్రజలు స్వాగతిస్తారు. అవినీతి పరులు అందరూ కూడా ఎవరైతే కల్మాడి నుంచి పార్టీని కనీసం స్వచ్ఛ భారత్ చేయండి. చెప్తామండి నీతి. అరుణ్ జైట్లీ సుష్మా పరిస్థితి అవినీతి కనీసం మీరు కూడా పక్కన చెప్తే మేము కూడా ఆలోచన చేస్తాం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు,
మీరు నీతి నిజాయితీ చూపించండి ప్లీజ్. ఇంకో ఇన్ఫర్మేషన్, నితిన్ గడ్కరీ మీద కూడా గతంలో ఈడీ రైట్స్ ఆయన ఏమైంది? నితిన్ గడ్కరీ ఏమైంది? మరి కాంగ్రెస్ నితిన్ గడ్కరీ ఏమైంది? విష్ణు గారు, నితిన్ గడ్కరీ ఏమైంది? నితిన్ గడ్కరీ గారు తప్పు చేసింటే మీ పార్టీ ప్రెసిడెంట్ గా నియామకానికి కూడా ఆ కేసు అడ్డం వచ్చిందే. ఇప్పుడు ఆ కేసు ఎక్కడ పోయింది? మీ దగ్గర మంత్రి రజనీ గారు, మేము 10 ఏళ్ళ అధికారంలో లేము, ఉన్నింది 2004 నుంచి. ఇప్పుడు కమాన్ అండి, ఇప్పుడు కమాన్ ఈడీ కేసు తీయండి, నితిన్ గడ్కరీ మీద ఉన్న ఈడీ కేసు తీయండి, మీ నిజాయితీ నిరూపించుకోండి, క్లీన్ స్వచ్ఛ భారత్ ఇవన్నీ చేయండి. ఓన్లీ అపోజిషన్ దగ్గరనే స్వచ్ఛ భారత్, మన పార్టీకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్ ఇచ్చింది నితిన్ గడ్కరీ గారికి. రజనీ గారు, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్ ఇచ్చింది, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో 2014 లోపల క్లీన్ చిట్ ఇచ్చింది. మీ వాళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళను సిబిఐ ద్వారా ఈడీ ద్వారా ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదనేదే పాయింట్. మిగతాది అనవసరం. అద్వానీ గారికి క్లీన్ చిట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దగ్గర చాలా ఆరోపణలు, మీరు వచ్చినటువంటి కొత్త ఆరోపణలలో మీద జైలుకు పోయారు, రాజా జైలుకు పోయాడు, పుల్లారావు గారు మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఈ పరస్పరం వాళ్ళ? నేను చెప్పేది ఏమిటంటే, అదిగో విష్ణువర్ధన్ రెడ్డి గారు, హనుమంతరావు గారు ఒక మాట, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రమోద్ మహాజన్ దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని రుజువు అవుతే కేసు ఎందుకు పెట్టలేదు? అలాగే మీరు ఇప్పుడు అకాలీదళ్ తరివేశారు పంజాబ్ నుంచి, అమరేందర్ సింగ్ వాళ్ళు లూటీ చేశారని వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు కదా. సిద్ధరామయ్య కర్ణాటకలో శుభ్రంగా కూర్చున్నాడు, ఆ యడ్యూరప్పని ఆ జనార్దన్ రెడ్డిని పట్టుకోవచ్చు కదా. మన చేతిలో ఉన్న ఆదాయం మీరు వాడాలి. ఒక రకంగా ఈవేళ మన కళ్ళందరూ తెలుసుకుని సంతోషిస్తున్నాం. చిదంబరాన్ని పట్టుకున్నారు, లాలు కరెక్టే. బీజేపీ నాయకుల్లో కరప్షన్ లేదా? బీజేపీ నాయకులు తింటలేదా? గడ్కరీ మారిపోయాడా? కొత్త మనిషి అయిపోయాడా? ఆలోచనలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఏం చేస్తుంది? దీన్ని బట్టి అర్థం కావట్లేదా? మన అయితే ఒక నీతి, పక్కన వాళ్ళకి ఇంకో నీతి. వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పింది కరెక్ట్ అయినా ఎందుకు మీరు పార్లమెంట్ లో కరప్షన్ రేస్ చేయట్లేదు? స్పెసిఫిక్ గా కేసెస్ ఎందుకు పెట్టలేదు? ఆ విధానం సుబ్రహ్మణ్యం స్వామి చేసే పని మీరు చేయొచ్చు కదా. అది మనం అదర్ సైడ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఉంటే నా వైపు ఉండు, లేదంటే జైల్లో ఉండు, ఇదే వ్యవహార ధోరణి టాప్ టు బాటం పైనుంచి కింద వరకు కనిపిస్తూ ఉంది. ఆ ధోరణిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చా? దేశంలో ఇలాంటి రాజకీయాలు, ప్రత్యర్థుల్ని కక్ష సాధించే రాజకీయాలు, ప్రత్యర్థుల్ని జైలుకు పంపించే రాజకీయాలు, ప్రత్యర్థుల్ని వేధించే రాజకీయాలు, సరిగ్గా మాట ఉంటే నాకు సరెండర్ అయి ఉండు, లేకపోతే జైల్లో ఉండనే ఒక దృక్కోణం, అలాంటిది రాజకీయాల్లో వచ్చేసింది. దానికి బీజేపీ అంకురార్పణ చేసింది, అది అందరూ ఫాలో అవుతున్నారని ఒక పాయింట్ వస్తూ ఉంది. రజనీ గారు, ఒకటి బీజేపీ అధికారంలోకి వచ్చి మే 26వ తేదీకి 3 సంవత్సరాలు అవుతుంది. అంటే మేము 3 సంవత్సరాలు అంటే 12, 24, 36 నెలలు మేము అధికారంలో ఉన్నాం. 36 నెలల అధికారంలో నేను ఇప్పుడే మీకు చెప్పాను, 13 రాష్ట్రాల్లో మాత్రమే మేము దేశంలో అధికారంలో ఉన్నాం. 4 రాష్ట్రాల్లో మా మిత్రపక్షాలు ఉన్నారు, మిగిలిన 13 రాష్ట్రాలు ఉన్నాయి. దానిలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి పాండిచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. మేము ఆయన కొనియాడుతున్నాం, సహకరిస్తున్నాం. ఎవరో ఒకళ్ళు కొనియాడతారు. కానీ ఇప్పుడు దేశంలో మోడీ అంటే వణికిపోతున్నాడు. మీ పార్టీ నుంచి, మీ పార్టీలో మోడీని వ్యతిరేకించే వర్గం దగ్గర నుంచి దేశంలో ఉన్న పార్టీలు, అంటే ప్రాంతీయ పార్టీలు కానీ, మోడీని విభేదించే వాళ్ళు కానీ, వీళ్ళందరూ వణికిపోతున్నారా లేదా? ఎప్పుడు ఎటువంటి కేసు వస్తుందో, ఎటువంటి నోటీస్ వస్తుందో, ఎప్పుడు దాడులు చేస్తారో, అది ఐటీ రూపంలోనో, సిబిఐ రూపంలోనో, ఈడీ రూపంలోనో ఏ రకంగా వస్తుందో అని భయపడి వణికిపోయే పరిస్థితి ఉందా లేదా? ఈ దేశంలో ఏంటంటే 70 సంవత్సరాల్లో పేద ప్రజలందరూ కూడా మేము ఎందుకు నిజాయితీ పరులుగా ఉండాలని బాధపడుతున్నటువంటి రోజుల్లో 2014లో మాకు అధికారం ఇచ్చారు. మాకు అధికారం ఇచ్చింది నరేంద్ర మోడీ చాలా గొప్పోడు, బీజేపీ మంచోళ్ళు, వీళ్ళంతా ఏదో చేస్తారని కాదు. ఈ దేశంలో అవినీతి రహిత పాలన అందించగలిగే శక్తి సామర్థ్యాలు నరేంద్ర మోడీకి ఉన్నాయి. ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన మీద అవినీతి అధికారం ఇచ్చారు. బీజేపీ గత చరిత్రలో ఎక్కడ అవినీతి లేని పార్టీ కాబట్టి 10 సంవత్సరాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, నేను ఇప్పటిదాకా చెప్పినట్టు భూమి నుంచి ఆకాశం వరకు, విమానాల కుంభకోణం నుంచి బొగ్గు కుంభకోణం వరకు ఈ దేశంలో అన్ని వ్యవస్థలను కూడా, గాలి నీరును కూడా అమ్మేశారు. ఏం మిగలలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యూపీఏ 1 యూపీఏ 2లో
డిజిటైజేషన్ తీసుకొచ్చి UPA కార్పొరేట్ 1, పోషిస్తున్నాం. UPA 2 లో స్వచ్ఛ భారత్ అని చెప్పి ఎవరెవరు ఎంత కాంగ్రెస్ తినేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇంకా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా కనిపిస్తుంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక మాట అడగదలుచుకున్నారు. దేశంలో ఆర్థిక అడగండి. ప్రారంభమైంది. అడగండి. ఈ దేశాల అభివృద్ధి ఒక నిమిషం విష్ణు గారు, మీరు ఈ దేశాల అవినీతి పరుల అంతం కూడా ప్రారంభమైంది. మీరు స్వచ్ఛ భారత్ అంటున్నారు. చెప్పండి హనుమంతరావు గారు. అపోజిషన్ ఎట్టి పరిస్థితుల్లో నోరిప్పకుండా లొంగ తీసుకోవడానికి ఒక లెక్క. మీ పార్టీలో ఉన్నటువంటి అద్వానీ, మురళీ మనోహర్ జోషి కేసు కూడా, బాబ్రీ మస్జిద్ కేసు మళ్ళీ ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చిందంటే మీ పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా బయటికి తీసుకొస్తున్నారు. అట్లనే ఉంటే నా కింద ఉండు లేకపోతే జైల్లో ఉండే అనే పాయింట్ కి ఏం సమాధానం చెప్తారు? అటువంటి ధోరణి కనిపిస్తుందా? రజనీ గారు మురళీ మనోహర్ ఒకటి, జోషి ఉంటే నా వెనకాల ఉండు లేకపోతే జైల్లో ఉండు. అద్వానీ గారిని ఇప్పుడు ఇన్ని రోజులు లేదు రజనీ గారు ఏది ఆ నరేంద్ర బాబ్రీ మోడీ అంటే మస్జిద్ నిజంగా నువ్వు కేసులో చెప్పినట్టు చాలా మంది మళ్ళీ భయపడుతున్నారు. రజనీ గారు రిఓపెన్ ఎవరు భయపడుతున్నారు అద్వానీ అంటే కూడా దొక్కారు. అవినీతి పరులు అంటే భయపడుతున్నారు. ఈ దేశంలో పేద ఎవరు ప్రజల సొమ్ము వ్యతిరేకం తినేసిన వాళ్ళు భయపడుతున్నారు. ఇవాళ సిబిఐ చంద్రబాబు కేసులు ఉన్న వాళ్ళు నాయుడు భయపడుతున్నారు. హెరిటేజ్ సిఐడి ఇష్యూలో కేసులు ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. హెరిటేజ్ వందల వేల కోట్ల దాంట్లో రూపాయలు జరిగింది. అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఆరోపణలు. భయపడుతున్నారు. అధికారాన్ని నడపెట్టుకొని కొడుకులకు, కుటుంబాలకు ఇంకా 100 సంవత్సరాలు తరగబడే ఆస్తి పేద ప్రజలను దోచుకున్న వాళ్ళు భయపడుతున్నారు తప్ప నిజాయితీ పరులు, పేదలు అందరూ గుండె మీద చేసుకున్నారు. అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్పిన వి హనుమంతరావు గారు ఎందుకు భయపడడం లేదు, వి హనుమంతరావు గారి మీద ఎందుకు సిబిఐ నమోదు చేయలేదు, వి హనుమంతరావు గారి దగ్గర సిబిఐ వాళ్ళు వెళ్ళలేదంటే వి హనుమంతరావు గారు అవినీతి చేయలేదు కాబట్టి స్వేచ్ఛగా ఉన్నారు. అవినీతి చేసిన చిదంబరం గారు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నాడు. కాబట్టి అవినీతి పరులందరినీ కూడా బయటికి పంపించేయండి. లల్లూ ప్రసాద్ యాదవ్ లాంటి వ్యక్తులను, లేకపోతే మమతా బెనర్జీ లాంటి వ్యక్తులను, అవినీతి పరులైనటువంటి కేజ్రీవాల్ లాంటి వ్యక్తులను దూరంగా పెట్టండి. ప్రజలు స్వాగతిస్తారు. ఈ రోజు సమాచారం ప్రజల దగ్గర ఉంది. ప్రజలు ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ప్రజలు అభివృద్ధి పరులు చేశాం. పుల్లారావు గారు మీ అబ్జర్వేషన్ చెప్పండి. రాజకీయ కక్ష సాధింపు వైఖరి టాప్ టు బాటమ్ ఆ సిచ్యువేషన్ దేశ రాజకీయాల్లోకి వచ్చేసిందని ఒక అనుమానం వ్యక్తం అవుతుంది పరిస్థితులు చూస్తుంటే. మీ అబ్జర్వేషన్ ఏంటి? అటువంటి సిచ్యువేషన్ ఉందా? పూర్తిగా ఈవేళ 2 పార్టీలు కరప్షన్ లేదంటే మాత్రం అది చాలా పొరపాటు. ఇంకో చిన్న విషయం కూడా హనుమంతరావు గారు చెప్పలేదు. ప్రఫుల్ పటేల్, శరద్ పవార్ శుభ్రంగా ఎయిర్పోర్ట్లు అమ్మేశారు. 50,000 కోట్ల ప్లేన్లు కొన్నారు. వాళ్ళ మీద కేసులు పెడతలేదు, వాళ్ళ మీద సిబిఐ చేయట్లేదు. అది కూడా అక్కడ మోడీ గవర్నమెంట్ కూడా కొంచెం ఫేవరెటిజం చూపెడుతున్నారు. ఈవేళ 2 మేజర్ పార్టీలు వాళ్ళ కరప్షన్ లేదు, మేము చాలా మంచి మోడీ క్లీన్ అంటున్నారు కదా పుల్లారావు గారు, మీకేం కానీ క్లీనింగ్ అనిపించలేదా? మోడీ క్లీన్ అంటున్నారు. మోడీ అంత క్లీన్ గా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో అవినీతి ఎక్కడా లేదు, అంత సస్యశ్యామలంగా ఉంది. ఓన్లీ కార్పొరేట్ మాత్రం బెటర్ ఉన్నారు. మోడీ మీద కాంగ్రెస్ పార్టీ సిబిఐ పెట్టి ఆయన్ని వేధించింది, పూర్తిగా వేధించింది, అది ఒప్పుకుందాం. కానీ ఈవేళ ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కరప్షన్ ఉన్నది. బీజేపీలో ఉన్న 16 గవర్నమెంట్లో చాలా మంచి వాళ్ళు ఉన్నారంటే స్లో క్రెడిబిలిటీ మాత్రం మోడీది పోతుంది. 1-2 సంవత్సరాల వరకు అలాగ నడవచ్చు, తర్వాత రియాక్షన్ వస్తుంది. ఆయన అందరినీ ఈక్వల్గా చూసి సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అన్ని పార్టీలు పడితే ఆయనకున్న రెప్యుటేషన్ పెరుగుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఫ్రీ హ్యాండ్ ప్రజెంట్ ఉందా లేదంటే మోడీ మోనార్కిజం కనిపిస్తూ ఉందా? మోనార్కిజం ఆయన నేను అనుకున్నదే శాసనం, నేను అనుకున్నది జరగాలి, ప్రత్యర్థులు మట్టి కరవాలి, ఉంటే నా వెనకాల ఉండాలి, నా కాళ్ళ కింద ఉండాలి, నా సరెండర్ అయిపోయి ఉండాలి, ఇటువంటి ధోరణి కనిపిస్తుందా? కొంతమంది అట్లా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ అబ్జర్వేషన్ కరెక్ట్ అబ్జర్వేషన్, రాంగ్ అబ్జర్వేషన్? తప్పకుండా నేను ఒక చిన్న విషయం చెప్తున్నా. అలాంటి స్ట్రాంగ్ మ్యాన్ పద్ధతి మన దేశంలో ఎన్నో రోజులు సాగదు. ఉందా లేదా? సాగితా లేదా? తర్వాత ఉందా లేదా? అలాగ తప్పకుండా ఆయన సాఫ్ట్వేర్ అవ్వాలి, నేను అనుకున్నది అవ్వాలి, నేనే స్ట్రాంగ్ మ్యాన్ అనుకుంటే మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో 125 కోట్ల మంది కొన్ని రోజుల తర్వాత రియాక్షన్ వస్తుంది. ఈవేళ $40-50 బ్యారెల్ ఆయిల్ ఉన్నది కాబట్టి ఏం చేసినా సాగుతుంది. ఆయన బాగా చేస్తున్నాడు, బాగా చేయట్లేదు నేను అంటలేదు, కానీ జాగ్రత్త పడే పరిస్థితి మాత్రం ఆయనకు వస్తుంది. విష్ణువర్ధన్ గారు, మోనార్కిజం కేంద్రంలో ప్రజెంట్ మోనార్కిజం నడుస్తుంది. నేను చెప్పింది జరగాలి, నా కింద ఉండాలి, నా మాటే శాసనం, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా మట్టి కనిపిస్తాను. అది రాజకీయంగా కావచ్చు, రోజువారీ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, దట్ కైండ్ ఆఫ్ మోనార్కిజం కనిపిస్తూ ఉంది. ఆ మోనార్కిజం వల్ల మిగతా వాళ్ళు ప్రస్తుతానికి భయపడే సిచ్యువేషన్ ఉంది. తర్వాత ఎన్ని రోజులు సాగుతుంది, ఎన్ని రోజులు సాగదు అనే తర్వాత మ్యాటర్.
ఆ సిచ్యువేషన్ ప్రజెంట్ చూపిస్తున్నారని ఒక వాతావరణం కనిపిస్తుంది. ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు చూస్తే అటువంటి ధోరణే కనిపిస్తుంది. నాకు సరెండర్ అవ్వాలి, నా దగ్గరికి రావాలి, నా కాళ్ళు పట్టుకోవాలనే అటువంటి ధోరణి, పట్టుకున్నారా లేదా పక్కన పెట్టండి, అటువంటి కావాలన్నా లేదా పక్కన, అటువంటి ధోరణి కనిపిస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. రజనీ గారు, ఒకటి, నరేంద్ర మోడీ గారు రాత్రి రాజకీయాల్లోకి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఒక రోల్ మోడల్గా నిజాయితీగా గుజరాత్లో ఉన్నాడు. ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయినాడు. ఈ దేశ ప్రజలు ఏరి కోరి నరేంద్ర మోడీ గారిని మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యుడైన వ్యక్తిని ఈ దేశంలో ప్రధానమంత్రి అయినటువంటిది మనకు స్పష్టంగా నరేంద్ర మోడీ గారు. అలా వచ్చారు కాబట్టి ప్రజలు నిశ్చితంగా పరిశీలించి అబ్జర్వ్ చేస్తున్నారు. దిస్ కైండ్ ఆఫ్ మోనార్కిజం, ఈ తరహా ఏకఛత్రాధిపత్యం, నేను రాజును, రాజ్యాధిపతిని, నేను చెప్పిందే శాసనం అనే ధోరణి ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? తప్పులు చేస్తే జైల్లో పెట్టండి, కానీ ఉద్దేశపూర్వకంగా కక్ష సాధించకూడదు అనే పాయింట్. రజనీ గారు, నిజంగా మీరు చెప్పినట్లు మొనార్కిజము ఒక్క విషయంలో నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంది. ఏంటంటే అవినీతి పరుల పట్ల మొనార్కిజం ఉంది, అవినీతి అధికారుల పట్ల మొనార్కిజం ఉంది, పేద ప్రజల తన పార్టీలో తన వ్యతిరేకుల పట్ల మొనార్కిజం ఉంది. కాబట్టి ఈ దేశంలో పేద ప్రజల ఎన్నిక డబ్బు తీసుకురావడంలో మొనార్కిజం ఉంది, ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో మొనార్కిజం ఉంది, ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక గొప్ప దేశంగా ఉండడానికి మొనార్కిజం ఉంది, అవినీతి పరులు ఎవరు తన కేబినెట్ లో పెట్టుకోకుండా ఉండడంలో మొనార్కిజం ఉంది, ఈ దేశంలో అవినీతి పరులు అధికారులు ఈ దేశంలో అభివృద్ధి తీసుకెళ్లడంలో మొనార్కిజం ఉంది. అలాంటి మొనార్కిజం కావాలి, ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. నీతివంతమైన మొనార్కిజం ఉంది. ఈ మొనార్కిజం దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రపంచ దేశాలంతా భారతదేశం వైపు చూస్తున్నాయి. ఇలాంటి మొనార్కిజం కావాలని దేశంలో 61% మంది ప్రజలు సర్వే చేస్తే 3 సంవత్సరాల్లో ఇట్లాంటి మొనార్కిజం కావాలనుకుంటున్నారు. ఏం చేయమంటారు? వదిలేమంటారా? ఈ దేశాన్ని దోచుకున్నటువంటి వాళ్ళందరినీ వదిలేమంటారా? ఈ దేశంలో పేద ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళందరినీ వదిలేమంటారా? ఈ దేశంలో ఎన్ని రోజులు వదిలేయాలి? ఎన్ని రోజులు సులభతరంగా ఉండాలి? ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? అంటే అధికారంలో వచ్చిన వాళ్ళ కూడా ప్రాంతీయ పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళ 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకొని ఈ దేశంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి వాడు ప్రభుత్వం ఉండాలంటే వీడు బెదిరించి ఈ రకంగా పెట్టుబడులు పెట్టి రాజకీయ పార్టీలు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించుకొని ఈ దేశాన్ని ఆడిస్తామంటే అట్లా వాళ్ళ పట్ల మొనార్కిజం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు ఈ రోజు డబ్బులు పెట్టుకొని 500 కోట్లు 1000 కోట్లు పెట్టుకొని పార్టీలు పెట్టి 10 సీట్లు ఎంపీలు గెలిచి ఈ దేశంలో 200 సీట్లు వస్తాయి, 220 సీట్లు వస్తాయి, వాళ్ళని మనం ఆడించుకోవచ్చు, మేము చెప్పింది చేయొచ్చు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజాను కానీ కనిమల్ని కానీ లల్లూ ప్రసాద్ యాదవ్ను కానీ ఈరోజు నేను చెప్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అవినీతి పరులందరినీ కూడా పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ కాదా? నీతివంతమైన పార్టీని కేజ్రీవాల్ బీహార్కు పోయి లల్లూ ప్రసాద్ యాదవ్ అంటే అవినీతి పరులతోటి అవినీతి పరులు కాదా? అదాని మీద సెక్టర్ కు రాజకీయ నాయకులనేమో జైల్లో పెడతారు, రాజకీయ నోరు నొక్కేస్తారు. మీ వాళ్ళు వచ్చినటువంటి సుజనా చౌదరి మీద కానీ, అరుణ్ జైట్లీ మీద కానీ, సుష్మా స్వరాజ్ మీద కానీ, మోడీ మీద కానీ, మరి మీరు వాళ్ళ మీద కూడా ఇలాంటి దాడులు జరగాలి. యడియూరప్ప మీద కూడా ఏది ఈడీ దాడులు జరగాలి. కేవలం మా మీదనే ఎంతసేపటికి మీరు తిన్నారు. ఇక మీరు తిన్నోళ్ళ పేర్లు మేము చెప్పినాం, అదొక్కటి చెప్పు. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయిస్తారా లేదా? కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళు అయింది. యడియూరప్ప అవినీతి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళ అధికారంలో తీసేసుకోవేరండి. ఆయన మీద కేసులు ఉన్నాయి, దాని మీద ఈడీ దాడులు జరుగుతాయా? ఏది గడ్కరీ మీద జరుగుతుందా? అదేవిధంగా అరుణ్ జైట్లీ మీద, వారి మీద కూడా ఇదే ప్రకారం మా మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడే నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అంటాం. అప్పటిదానికా ఇది వన్ సైడ్ భారత్ అయితే. విష్ణు గారు ఒక నిమిషం విష్ణు గారు, 1 కంట్రీ 1 లాంగ్వేజ్ 1 ఎలక్షన్ 1 పార్టీ లాస్ట్ 1 పార్టీ దేశంలో ఉండాలి, ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. ఈ దేశంలో ఉంటే మోడీ, బీజేపీతో ఉన్న మోడీ మాత్రమే ఉండాలి అనే ఒక ధోరణి బీజేపీ తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఈ దేశంలో 99% నిజాయితీ పరులంతా మోడీ వైపు ఉన్నారు. 1% మాత్రం అవినీతి కేసుల్లో, సిబిఐ కేసుల్లో అవినీతి పార్టీలంతా వైపు ఉన్నారు.
కాబట్టి ఈ దేశంలో ఒక్క శాతం మీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించు. ఒకే చట్టం ఉండాలనుకుంటారు, ఒకే ఎన్నిక ఉండాలనుకుంటారు, ఒక బలమైన నాయకుడు ఉండాలనుకుంటారు. మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రిని సీట్లో కూర్చోబెట్టి సోనియా గాంధీ గారు లాంటి రిమోట్ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ 120 చరిత్ర తెలిపింది. ఈవేళ తప్పకుండా నరేంద్ర మోడీ గారు వెళ్ళే లైన్ మొనోపలీ చేసుకుని పవర్ చేయటం అనేది సరే కాదు. రియాక్షన్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత. దీని మీద చాలా రియాక్షన్ వచ్చి ఆయనకి మాత్రం డౌన్ఫాల్ తప్పదు. ప్రజాస్వామ్యంలో స్ట్రాంగ్ లీడర్ కావాలి. ఒకడే అన్ని తెలుసుకుంటాం కరెక్ట్ కాదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు కూడా అలాగే చేసింది. సోనియా గాంధీ గారు కూడా అలాగే డామినేట్ చేసింది. హనుమంతరావు గారు ఒప్పుకోపోవచ్చు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ పోయింది. ఈవేళ నరేంద్ర మోడీ గారు ఎన్ని మంచి పనులు చేసినా రాజకీయంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క మంత్రి ఒక నిర్ణయం మార్చే బలం లేదు. నోట్ బందీ చేసినప్పుడు ఎవరికి చెప్పకుండా చేశాడు. కేబినెట్ లో ఆయన ఎన్ని మంచి పనులు చేసినా ఆయన ఒక్కడే నిజాయితీ పరుడు, మిగతా వాళ్ళు ఎవరు కాదు కాబట్టి ఎవరికి చెప్పకుండా ఓవర్ నైట్ ఆయన ఒక్కడే డెసిషన్ తీసుకొని ప్రకటించేశారు. ఏం చేసేది రియాక్షన్ వస్తుంది. డెమోక్రసీలో ఇది సాగదు. ఏదో ఎలక్షన్ గెలిచాం, ఏదో ఎలక్షన్ ముందుకు వెళ్ళిపోతున్నాం. 2019, 2024 అంటే కరెక్ట్ కాదు. రియాక్షన్ తప్పదు. ఇలాంటి దేశం భారతదేశంలో అధికారంలో ఉన్న మనిషిని మర్యాద ఇస్తారు. రియాక్షన్ రాగానే చాలా చెడ్డగా చూస్తారు. ఈవేళ ఒక్క కేబినెట్ మినిస్టర్ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఒక అపాయింట్మెంట్ మార్చగలరా? ఒక మినిస్టర్ వెళ్ళి అపాయింట్మెంట్ అడగగలరా? ఆయన చేసే మంచి పనులకి ఇది ఒక నెగటివిటీగా మాత్రం బయటకు వస్తుంది. ఆయన మార్చుకుంటాడా మార్చుకోలేడా? దేశానికి స్ట్రాంగ్ మ్యాన్ అక్కర్లేదు. మాకు ఒక నార్మల్ మ్యాన్ కావాలి. ఎవరికైనా ఒక పెద్ద బలవంతుడు చీఫ్ మినిస్టర్ దేనికి? ఆయన చేసే అభివృద్ధి పనులకి ఈ డెమోక్రాటిక్ స్పిరిట్ లేకపోతే రియాక్షన్ తప్పదు. చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో జరిగే పని అది. డెమోక్రసీ అనేది చాలా కేర్ఫుల్ గా కాపాడుకోవాలి. రైట్. 3 సంవత్సరాల పాలన తర్వాత విష్ణు గారు స్ట్రాంగ్ లీడర్ కావాలి, మోనార్క్ లీడర్ కాదు కావాల్సింది, డెమోక్రటిక్ లీడర్ కావాలి, మోనార్క్ లీడర్. నరేంద్ర మోడీ గారు, రజనీ గారు, ఈ దేశంలో కామన్ మ్యాన్ ఎవరున్నారంటే ఒక నరేంద్ర మోడీ. ఎందుకంటే అవినీతి పరులకు మాత్రమే మీరు చెప్పినటువంటి బలమైన శక్తిగా కనపడుతున్నాడు తప్ప పేద ప్రజలు ఈ దేశంలో పడుతున్నటువంటి కష్టాలు సాధారణమైన ప్రజల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఈరోజు కామన్ మ్యాన్ ఎవరున్నారంటే ప్రధానమంత్రి పదవిని ప్రధానమంత్రి పదవిని అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ గా చూస్తే పిఎం ఏం చెప్పాడు? ప్రధానమంత్రి అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు సంబోధన ఏం చేశాడు? కామన్ మ్యాన్ కు ఉపయోగపడితే ఉత్తరప్రదేశ్ లో రైతులకు రుణమాఫీ చేస్తే ఆయన ఉత్తరప్రదేశ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? ప్రధానమంత్రి కుటుంబ సభ్యులు వాళ్ళ అన్న ఏం చేస్తున్నారు? మిర్చి రైతులు వాళ్ళ తమ్ముడు ఏం చేస్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత సాధారణమైన జీవితం గడుపుతున్నారు? ఈ దేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి కుటుంబ సభ్యులు గడిపిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రధానమంత్రి పనిచేసిన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? కంక్లూడింగ్ పాయింట్. కమలం బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కమలం బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మీ పార్టీ కబంధ హస్తాల్లో, దట్టు మీ ప్రధానమంత్రి కబంధ హస్తాల్లో ఆయనకు ఉపయోగపడేలాగా ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయడానికి వాడుకోవటం కాకుండా నిజంగా క్లీన్ చేయడానికి, దేశాన్ని క్లీన్ చేయటం కోసం ఆ ప్రయత్నం జరుగుతుందా లేదా ఇదే తరహా పద్ధతిలో వెళ్ళే అవకాశం ఉందా? క్లుప్తంగా ఫైనల్గా. రజనీ గారు, ఈ దేశంలో అవినీతి పరులకు నవంబర్ 8 తర్వాత ఈ దేశంలో భయం మొదలైంది. స్వేచ్ఛగా అన్ని సంస్థలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదానికి నరేంద్ర మోడీ అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి పనిచేసిన చిదంబరం వదలడం లేదు, చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి రామ్మోహన్ వదలలేదు, ఈ దేశాన్ని 10 సీట్లు ఎంపీ సీట్లు పెట్టుకుని బెదిరించేటువంటి మీ పార్టీలో ఉన్న గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుజనా చౌదరి ఇతర మీద ఎవరైతే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీలు జరిగిన రోజు మీరన్నట్టుగా మీ సిన్సియారిటీ నిరూపించబడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, పుల్లారావు గారు, వి హనుమంతరావు గారు. ఇది చూస్తూనే ఉండండి TV9.